లైఫ్ ట్రూత్ లోపల నాన్న కోపంలో న్యాయం ఉంటుంది. అమ్మ తిట్టే దాంట్లో అర్థం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. కన్నవాళ్ళ ప్రేమ సముద్రం లాంటిది. పైన కనపడకున్నా లోపల మనకు చూడలేనంత ఆప్యాయత దాగి ఉంటుంది అనే నిజాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఎందుకంటే మన అమ్మ తిట్టంగానే, నాన్న కోప్పడంగానే వాళ్ళ మీద రాగద్వేషాలు పెంచుకోవద్దు మిత్రమా. అవునా కదా చెప్పండి, కామెంట్లో పెట్టండి. అంటారు కదా, కోపంతో తిట్టేవాళ్ళు బాగుపడమని తిడతారు, నవ్వుకుంటూ పర్వాలేదని మెచ్చుకునే వాళ్ళు నిన్ను నాశనం గమ్మని అంటారని. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ తాతరు, నానమ్మ తాతరు చెప్పేవారు. ఎందుకంటే ఎవరింటికైనా పోయి వాళ్ళ ఇంటికి పోయిద్ది, అమ్మవాడి పోతే ఆమె తిడుతుంది, మేము పోమా పనికి అని అంటే, లేదురా అబ్బో చాలా కోపము అంటే, ఆమెకు మీరంటే మస్తు ప్రేమరా, ఆమె నన్ను రమ్మన్నది అంటే కూడా నమ్మకపోయేవాళ్ళం మేము. ఇంకా మీరు పోయి చూడిపోరు అంటే, వాళ్ళ కోపం వచ్చినప్పుడు ఏంటంటే, ఎవరైనా తప్పు చేసినప్పుడు కొద్దిమంది ఏం చేస్తారంటే వెంటనే వీళ్ళను తీర్చిదిద్దారని ఆప్యాయతటి తప్పును అప్పుడే తప్పని చెప్పకపోతే వాళ్ళు మళ్ళా ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. ఒక తప్పు 2, 2, 3, 4 అన్నట్టుగా పోయి వందల తప్పులు అవుతుంది జీవితంలో. ఇక వాళ్ళకి తప్పులు చేయడమే అలవాటు అవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది పెద్దవాళ్ళు, పక్కింటి పిల్లలు, ఎదురింటి పిల్లలు, వాళ్ళ ఉమ్మడి కుటుంబం ఉంటుండే కదా, మరుదుల పిల్లలు, ఆడబిడ్డ అందరినీ కూడా వాళ్ళు మందలించి, నువ్వు ఇప్పుడు తప్పు చేసినావు, అట్లా చేస్తారా, తమ్ముని పెట్టినవు చూడు అంటే వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు మనకు అన్నీ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం తెలుసా, మనకేం అవసరం, వాళ్ళ పిల్లలంటే మనం వాళ్ళ దృష్టిలో చెడ్డవాళ్ళం అయిపోతామని వదిలేస్తున్నాం. మన ఇంట్లో ఉన్న పిల్లలను కూడా అంతే. ఇప్పుడు మనకున్న మనవలు మనమరాలు ఎవరైనా చెడ్డ పని చేసినప్పుడు 1-2 సార్లు మనం అన్నాం అనుకో, అన్నప్పుడు మన పిల్లలు మనని ఏంటి మమ్మీ ఊకే వాళ్ళు వెంబడబడుతున్నావు, నువ్వు ఊకో అన్నాం అనుకో, ఇక బాధ అనిపించి మనది ఏంటి అని ఊకుంటున్నాం. అంటే అప్పట్లో అట్లా ఉండకపోయేది. ఇంట్లో ఎవరైనా ఒకరు ఆ పిల్లలను మందలించినప్పుడు ఆ మందలించే వాళ్ళని నమ్మేవారు అనమాట. ఎలా వాళ్ళు అక్కడ ఏదో తప్పు కనపడితేనే వాళ్ళు అన్నారు, కానీ నా పిల్లలు నాన్నకు, నా పిల్లలను చేయకనే విషయం అని అనేవాళ్ళు గారప్పుడు. ఇప్పుడైతే మన ఇంట్లోనే ఇప్పుడు ఏంటి అంటే అందరి కూడా చిన్న కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు లేవు. ఆ ఉన్న చిన్న కుటుంబాలలో కూడా అమ్మమ్మ తాతరు, నాయనమ్మ తాతరు కూడా ఎక్కడికి పిల్లల దగ్గరకు పోయి కూర్చొని చేసినప్పుడు ఏమనలేని పరిస్థితులు వచ్చినాయి ఈ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు మనల్ని ఎందుకోసం అట్లా అనొద్దని అంటున్నారంటే, ఇప్పుడున్న పిల్లల యొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు, మనని చెడ్డగా చెప్పట్లే. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు తొందరగా ఏంటంటే గ్రాండ్ పా అని అంటారు. కాబట్టి వద్దు మమ్మీ ఊకొని, ఇక పిల్లలు అట్లనే చేస్తారు అన్నట్టుగా వాళ్ళు మన మీద ప్రేమతోటే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఆ పిల్లలకు మన మీద ద్వేషం రావద్దు అట్లా అని చెప్తున్నారు. కొద్దిమందిమే అనండి, అనకపోతే ఎట్లా అని కొద్దిమంది అంటారంటే, జీవితంలో రకరకాల మనుషులు మన చేతి వేళ్ళే సమానంగా లేనప్పుడు మనం కూడా రకరకాలుగా ఉన్నాం కదా మిత్రమా. కాబట్టి ఎవ్వరు మనని కోప్పడ్డా కూడా అవును కదా వీళ్ళు ఎందుకన్నారు నిజమేనా అని మనం కూడా ఇప్పుడు ఈ 50 గానారు ఇప్పుడు ఉన్నటువంటి యువకులు కూడా ఆలోచించుకోవాలి. ఏమనంటే కరెక్టే కదా, వాళ్ళు మమ్మల్ని అన్నారా, వాళ్ళని ఎందుకన్నారు, అసలు నేను ఇక్కడ ఏమన్నా పొరపాటు చేశానని ఒక్కసారి మనల్ని మనం కూడా అనలైజ్ చేసుకోవాలి. చేసుకుంటే తెలుస్తుంది. ఎంతటి వారైనా తప్పులు చేయకుండా జీవితం గడవదు. కాకపోతే అందులో కొన్ని ఎక్కువ, కొన్ని తక్కువ. కొద్దిమంది తొందరపడి, కొద్దిమందికి మ్యాచ్యూరిటీ లెవెల్స్ తక్కువ వస్తాయి, కొద్దిమందికి చెప్పుడు మాటలతో ఎన్నో ఉంటాయి మిత్రమా. కాబట్టి జీవితం అనేది ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా మనం సీరియస్గా తీసుకోవద్దు. ఒకవేళ మనకు అతిగా బాధ అనిపిస్తే వాళ్ళతో మనస్తృప్తిగా మాట్లాడి విషయం ఏంటో తెలుసుకొని తృప్తిగా ఆనందంగా బ్రతకడానికి ప్రయత్నం చెయ్యాలి కదా. ఎవరిని కూడా మనం ద్వేషించొద్దు, అందరినీ గౌరవించాలి, అందరితోటి ప్రేమించాలి, అందరితోటి ప్రేమించబడాలి మిత్రం.